ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన దేవుని పేరట వందనాలు. మీరంతా వాక్యాన్ని ప్రేమించే వాక్య ప్రేమికులని నేను నమ్ముచూ ఉన్నాను. ఇప్పటి వరకు విశ్వాసం అంటే ఏంటో విన్నాం, విశ్వాసము ద్వారా వచ్చే ప్రయోజనాలు కూడా విన్నాం. ఇంతకీ విశ్వాసాలు ఎన్ని? విశ్వాసం ఒక్కటే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అయితే విశ్వాసంలో రకాలు ఉన్నాయండి. ఏమిటది? ఒకటి అవిశ్వాసం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనం. 2 అల్ప విశ్వాసం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనం. 3వది విశ్వాసం. హెబ్రీ పత్రిక 1:11. 4వది గొప్ప విశ్వాసం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం. 5వది నిష్కపటమైన విశ్వాసం. తిమోతికు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. 6వది అమూల్యమైన విశ్వాసం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఇక 7వది స్థిరమైన విశ్వాసం. కొలస్సై పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి విశ్వాసులమైన మనం విశ్వాస విషయములో దినదినము అభివృద్ధి పొందాలి. చూడండి, తిమోతి విశ్వాసములో అభివృద్ధి పొందినట్లు చూడగలం. అలాగూ భక్తులు విశ్వాసములో అభివృద్ధి పొందినట్లు చూడగలం. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో. అంతేకాదు ప్రియులారా, మన విశ్వాసం సర్వలోకములో ప్రచురం కావాలి. అలాగూ రోమీల విశ్వాసం సర్వలోకములో ప్రచురమైనట్లుగా మనము చూడగలం. రోమపత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, ఒక ముఖ్య సంగతి మర్చిపోకండి. అదేమంటే విశ్వాస విషయంలో మోమాటం వద్దండి. యాకోబు పత్రికలో చెప్పాడు 2వ అధ్యాయం 1వ వచనంలో. కాబట్టి ప్రతివారు విశ్వాసము కలిగిన వారై విశ్వాసము ద్వారా గొప్ప విజయాలు పొందేవారుగా మీరుండాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ విశ్వాసము ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కనుక తరువాత వర్తమానంలో ఈ ప్రయోజనము కలిగిన విశ్వాసాన్ని ఎంతమంది కలిగి ఉన్నారో వారందరి సంగతి లేఖనాలలో నుండి మీకు తేటగా తెలియచేస్తాను. థ్యాంక్ యూ. ప్రతివారు విశ్వాసులుగా ఉండి దేవునికి మహిమ తేవాలని ప్రేమతో మనవి చేస్తూ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను.